నమస్కారం సార్. సూర్యోస్మి. సార్ గత ఎపిసోడ్‌లో గురించి మనం గుమ్మడికాయ గురించి చెప్పుకున్నాము. ఈరోజు వచ్చేసి బీరకాయ గురించి చెప్తా అన్నారు. మామూలుగా అందరము పప్పులో గాని, మామూలు బీరకాయ ఫ్రై చేసుకొని తింటాం. కానీ దాన్ని జ్యూస్ చేసుకొని తాగితే దాని గుణగణాలు వేరు, దాన్ని తీసుకునే పద్ధతి వేరు, ఇంకా చాలా బాగుంటుందని చెప్పారు. అదేంటి సార్? అంటే మన జీవన సరళిలో వంటిల్లే వైద్యశాల. అందులో అందులో ఉన్నటువంటి ద్రవ్యాలే మెడిసిన్స్ అని చెప్పేసి మనకు ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. అవును. దేహమే దేవాలయం. దీన్ని పరిరక్షించుకోవడానికి మనం మన వంటగదినే వైద్యశాల కింద వాడుకుంటూ అందులో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఔషధమే. దాన్ని వాడుకుంటూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి మన ఋషులు ఎంతో శ్రమించి మన కోసం అందించినటువంటి విజ్ఞానం ఆయుర్వేద వైద్య విజ్ఞానం. దీంట్లో కాయగూరలతో వైద్యం ఇది. కాయగూరలతో వైద్యం. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అతిపెద్ద మహమ్మారి ఏదని కరోనా. ఇది వచ్చింది అంటువ్యాధి. ఇది కాకుండా ప్రపంచాన్ని పట్టి పీడించేస్తుంది. అందులో భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉంది. డయాబెటిక్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ 30 ఏజ్ కూడా రాలేదు డయాబెటిక్ పేషెంట్స్. 140 కోట్ల మంది జనాభాలో 70-80% డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. అవును. ఎందుకు వచ్చింది ఇది? లైఫ్ స్టైల్ డిజార్డర్. ఓకే. సమయపాలన లేకుండా తినడం వల్ల మీ జీవితాన్ని మీ చేతులారా మీరే నాశనం చేసుకుని అది భావితరాలకి పిల్లలకు కూడా అంటిస్తూ ఉన్నారు. పుట్టే పిల్లలు కూడా అలాగే పుడుతున్నారు. అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వస్తుంది అంటారు. ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆవిడకి సమయపాలన లేకుండా ఆకలేస్తూ ఉంటుంది. ఏదో తినాలని ఆరాటంతో ఏది పడితే తినేస్తుంటారు. దానివల్ల కూడా అక్కడ బేబీ ఎఫెక్ట్ అవుతుంది. అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆహారపు అలవాట్లు బాలేదు కాబట్టి ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్ వచ్చింది. దీన్ని బాగు చేసుకోవటానికి మనకి ఔషధ రూపంలో ఉన్నటువంటి పదార్థం అంటే చాలా రకాలు ఉంటాయి. మీకు ఆయుర్వేదంలోకి వెళ్ళినప్పుడు మెంతులు పనిచేస్తాయి, లేకపోతే ఇంకా పొడపత్రి ఆకని సందర్భానుసారం ఆయా ప్రాంతాలలో విరివిగా దొరికేటువంటి ఔషధ మూలికలు ఎన్నున్నా అందరికీ అందుబాటులో ఉండే ఒక కాయగూర, వెజిటబుల్ ఇది. కాయగూర ఆహారమే మీకు ఔషధంగా మారుతుంది. ఇప్పుడు ఔషధం అనేది సెపరేట్. మీ తత్వాన్ని బట్టి మీది వాతం పిత్తం కఫాల్లో మీకు ఏది అయితే సౌట్ అవుతుందో దాన్ని చూసి మందు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ ఆహారమే మీ ఆరోగ్యానికి ఔషధం అవుతుంది కాబట్టి దీనికి మీకు దానికి రెస్ట్రిక్షన్స్ అంటే ఏముండవు. చూడండి, డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ పెట్టే ఫుడ్లో మీకు పెట్టే కాయగూర బీరకాయ ఫ్రై. ఎందుకు? పుళ్ళు త్వరగా మారిపిస్తుంది, ఆరోగ్యాన్ని సక్రమంగా ఇమీడియట్గా చేస్తుంది కాబట్టి ఫస్ట్ అంటే తేలికగా అరిగి మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి బీరకాయ వేపుడని, దొండకాయ వేపుడని, బెండకాయ వేపుడు అని పెట్టే ఫస్ట్ స్టార్ట్లో మాత్రం బీరకాయ కంపల్సరీ పెడతారు. ఎందుకంటే ఇది లోపల పుళ్ళను త్వరగా మాన్పిస్తుంది. అంటే షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళకి ప్యాంక్రియాస్ ఇబ్బంది పడిపోయి ఉంటుంది. అంటే రక్తం కలుషితం అయిపోయి ఉంది కాబట్టి తనను తాను హీల్ చేసుకునే కెపాసిటీని కోల్పోయింది. ఇది రక్తంలోకి వెళ్ళి రక్తాన్ని శుభ్రం చేసేస్తుంది. ఇది లింఫోసైట్స్, లింఫాటిక్ సిస్టమ్ మీద పనిచేసి మన శరీరాల్లో ఉన్నటువంటి వ్యర్థాలని విసర్జింప చేసేస్తుంది. మీకు లింఫోమా నోట్స్ అని వస్తాయి, లింఫ్ నోట్స్ గడ్డల్లో వచ్చేస్తుంది. అంటే శరీరంలో వ్యర్థాలు ఎక్కువైపోయినాయి కాబట్టి బాడీ వాటిని తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ దాచేసింది. లింఫ్ మయోమా అంటారు. అక్కడికక్కడ గడ్డలు కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ ఒంట్లో వ్యర్థాలు ఎక్కువ ఉన్నాయి. వీటికి మనం సర్జరీ చేసి తీస్తుంటాం. ఆ సిస్టమ్ని యాక్టివ్ చేసి మీ శరీరాల్లో వ్యర్థాలను ఎలిమినేట్ చేసే శక్తి బీరకాయకు ఉంది. ఓకే. రక్తం ఎప్పుడైతే శుద్ధంగా ఉందో ఆటోమేటిక్గా మీకు ఆ సమస్య తీరిపోతుంది. ఇది అందుకుని ఉపయోగపడుతుంది. దీన్ని మనం ప్రత్యేకంగా ఆహార అలవాట్లో వాడుకుంటూ అంటే మైనస్లో ఉన్నాం కాబట్టి జ్యూస్ రూపంలో ఎక్కువ తీసుకుని ఇవ్వగలిగితే శరీరం త్వరగా రిపేర్ చేసుకుని ఆరోగ్యవంతంగా తయారవుతుంది. అద్భుతంగా డయాబెటిక్ నుంచి మిమ్మల్ని వెనక్కి తీసుకొస్తుంది, రివర్స్ చేస్తుంది. అంటే దయచేసి బీరకాయ వాడేస్తూ మీరు వాడుతున్నటువంటి ట్యాబ్లెట్లో ఇన్సులిన్లో మానేయొద్దు. డాక్టర్ పర్యవేక్షణలో బీరకాయ జ్యూస్ని మీరు రెగ్యులర్గా ఉదయం సాయంత్రం 2 పూట్ల తీసుకుంటూ మీ ఆహారంలో బీరకాయ కర్రీని పెసరపప్పుతో బీరకాయ, కందిపప్పుతో బీరకాయ, బీరకాయ ఫ్రై, బీరకాయ కర్రీ, బీరకాయని ఎక్కువ రోజులు వాడుతూ ఉంటే మీకు 300-400 ఉన్నటువంటి ఏదైతే ఇన్సులిన్ ఉందో, గ్లూకోజ్ ఉందో అది మీకు సప్రెస్ అయ్యి వెనక్కి వస్తుంది. మీరు డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే మందుల్ని ఆపాలి. ఇమీడియట్గా ఆల్ ఆఫ్ సడన్, ఎందుకంటే అలవాటు పడిపోయింది శరీరం, ఒక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంది, దానివల్ల ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి డాక్టర్ పర్యవేక్షణలో మందుల్ని మీరు చేసుకుంటూ దీనికి ఇంకా ఎక్కడ ఏ డాక్టర్ తోటి అవసరం లేదు.
మీ వంటిల్లే వైద్యం కాబట్టి మీకు మంచి కూరగాయలు తీసుకొచ్చే వాళ్ళ దగ్గర దేశవాళీ ఆనపకాయ బీరకాయలు దొరుకుతాయి. లేదు మీకు అంటే బీరకాయ దేశవాళీలో 100% ఉంటే ఇప్పుడు వచ్చేటువంటి వాటిలో 50% ఉండొచ్చు, అది బీరకాయ కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. తొక్కతో సహా తొక్కే ఇంపార్టెంట్ మనకి. శుభ్రంగా నీట్గా ఉప్పు నీళ్ళతో బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి 100-150 గ్రాములు చిన్న అల్లం ముక్క. మనం చెప్పే ప్రతి వెజిటబుల్ జ్యూసులను అల్లము మిరియాలు కంపల్సరీ ఉండాలి. ఇక మజ్జిగ లేకపోతే చెరుకు రసం అనేది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. న్యాచురల్ స్వీట్ అంటే స్వచ్ఛందంగా వచ్చేటువంటి తీయదనం, షుగర్ కాదు, పంచదార కాదు. అందులో తీయగా ఉండే పదార్థంలో ఉండేది ఫక్టోజ్, గ్లూకోజ్ కాదు. కాబట్టి రెగ్యులర్గా ఇలా చేసుకుంటూ ఉంటే ఉదయం సాయంత్రం 2 పూట్ల తీసుకోవచ్చు. దీన్ని 2 పూటలా 2 పూట్ల తీసుకోవచ్చు. మీ బాడీలో బ్లడ్ క్లెన్సింగ్ అవుతుంది, అద్భుతమైనటువంటి ప్యాంక్రియాస్ తయారవుతుంది. ఎందుకంటే దీనికి ఎలాంటి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు, ఎలాంటి టెస్ట్లు అవసరం లేదు. ఆల్రెడీ రెగ్యులర్గా తినేదే కాబట్టి మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి తీసుకుంటే ఆటోమేటిక్ వాళ్ళకి తెలిసిపోతుంది. ఒక 100 days తీసుకున్నారంటే బాడీలో చేంజెస్ 3 months కంపల్సరీ తీసుకుంటే మీకు చాలా చేంజెస్ వస్తాయి. చాలా చేంజెస్ వస్తాయి. ఫేస్లో బ్రైట్నెస్ వస్తుంది, స్కిన్ బ్రైట్నెస్ వస్తుంది, చాలా హెల్దీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. సూర్యోస్.